గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఇంటర్న్‌షిప్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ అయితే మీకు డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. కంప్లీట్‌లీ ఫ్రీగానైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 13థ్ జులై వరకైతే ఉంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కంప్లీట్‌లీ ఫ్రీగానైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లక్నో రోడ్, తిమ్మరంపూర్, ఢిల్లీ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలామంది ఇలాంటి జాబ్స్ అనేవి ఫేక్ అని అనుకుంటారు. అంటే ఇంటర్న్‌షిప్స్ కూడా ఫేక్ అని అనుకుంటారు. సో, ఫేక్ అనుకోని ఎవరైనా సరే నేను మీకు లైవ్‌గానే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్‌కి ఒక వెబ్‌సైట్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో, నేనైతే ఈ వెబ్‌సైట్స్‌ని క్లిక్ చేసి మీకు చూపిస్తాను లైవ్‌గానే. సో, ఇక్కడ మనకి నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని వాళ్ళతో మనకి అఫీషియల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన కూడా nats.educationgovernment.in ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్. సో, మనకి ఇందుట్లో వాళ్ళైతే రిలీజ్ చేశారు. అంటే చాలామంది ఫేక్ అని అనుకున్నారంటే మీకు లైవ్‌గానే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వాళ్ళు ఇంకొక వెబ్‌సైట్ ఇచ్చారు వాళ్ళు అప్రెంటిస్‌షిప్ ఇండియా.org అని. సో, మీకు ఏ వెబ్‌సైట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి లైవ్‌గానే. అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు లైవ్‌గానే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి వాళ్ళ క్యూఆర్ కోడ్ ఎన్ఏపీఎస్ అని వాళ్ళ వెబ్‌సైట్ అఫీషియల్‌గా వెబ్‌సైట్ ఫ్రెండ్స్ ఇదైతే ఎటువంటి ఫేక్ అయితే కాదు. సో, ఇట్లా మనకి మన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నీ జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. సో, చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇంటర్న్‌షిప్ అనేది మీరు రిజిస్ట్రేషన్ అనేది ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. సో, మీరు చేసుకున్నాక క్యాండిడేట్స్ మే అప్లై లాగిన్ పోర్టల్. సో, మీరు అప్లై చేసుకున్నాక మీకంటూ లాగిన్ అవ్వాలంటే ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికాలజీ అలైడ్ సైన్స్ అంటే ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఐడీ అని ఇక్కడ చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఐడీ అండ్ నెక్స్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఐడీ అనేది. సో, దీని ద్వారా మీరంటూ కొన్ని అప్లై చేసుకున్నప్పుడు మీకు ఐడీస్ అడుగుతారు వాళ్ళు. ఈ ఐడీస్ అనేది మీరు టైప్ చేయాలి. ఒకసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది. అండ్ ఇక్కడ మీరు ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమమ్ మీకైతే ఖచ్చితంగా 18 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో, మీరు చదువుకున్నప్పుడు డిప్లొమా గానీ, గ్రాడ్యుయేట్ గానీ, ఐటీ వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్న్‌షిప్‌కి అయితే మీకంటూ ఎవరెవరు ఎలిజిబుల్ బ్యాచెస్ అంతా మనకైతే 2022, 23, 24 ఈ 3 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఎస్సీవీటీ గానీ, ఏఐసీటీఈ గానీ, యూజీసీ సో, ఇవంటూ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ ఇంటర్న్‌షిప్స్ అనేవి. సో, అలాంటివి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 17థ్ జూన్ ఈ అప్లికేషన్ మనకి ఆన్‌లైన్‌లో 17థ్ జూన్ నుంచి మనకైతే స్టార్ట్ చేస్తున్నారు. సో, ఇవాళ మనకి డేట్ అయితే 15థ్ అంటే మనకి 2 డేస్ బిఫోర్ గానే ఇదొక షార్ట్ నోటిఫికేషన్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో, ఇది ఇంకా మనకి కంప్లీట్ ఫుల్ నోటిఫికేషన్ మనకైతే ఇంకా రిలీజ్ చేయలేదు గైస్. రిలీజ్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాం మన యూట్యూబ్ ఛానెల్‌లో. సో, మీరందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్ మీకు డెడ్‌లైన్ అంటే మీకు ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 16థ్ జులై వరకైతే ఉంది. ఎగ్జాక్ట్‌గా మీకు 1 మంత్ టైమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇంటర్న్‌షిప్ వచ్చేసి మీకు 1 మంత్ అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్న్‌షిప్ అయితే మీకు. సో, ఇంటర్న్‌షిప్ అనేది మీరు ఖచ్చితంగా 1 ఇయర్ అక్కడికి వెళ్ళైతే వర్క్ చేయాలి. రోల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ మెకానికల్ ఇంజినీరింగ్‌కి 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇక్కడ గ్రాడ్యుయేట్ టెక్స్టైల్ ఇంజినీరింగ్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్స్ వాళ్ళకి, మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సో, ప్రతి ఒక్కరికి మనకు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనకి టెక్నికల్ డిప్లొమా వాళ్ళకైతే ఇవ్వని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇంటర్న్‌షిప్స్‌గా ఇవి చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక్కడ మనకి కొన్ని కోర్సెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేస్తున్నప్పుడు సో, మీరు ఈ కోడ్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్లంబర్‌కి, ఎలక్ట్రీషియన్‌కి, పెయింటర్‌కి, కార్పెంటర్‌కి, మెకానికల్ ఆటోమొబైల్స్ వాళ్ళకి, రిఫ్రిజిరేషన్ వాళ్ళకి, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ చేసిన వాళ్ళకి, ప్రోగ్రామ్ అసిస్టెంట్‌కి సో, వీళ్ళకంటూ ఈ కోడ్స్ అనేవి మీరైతే ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని చెప్తున్నారు. సో, చాలామంది ఇక్కడ మనకి తక్కువ వేకెన్సీ ఉన్నాయని ఎవరు అప్లై చేసుకోరు. సో, మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు కదా! మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సో, మీ సర్టిఫికేట్స్, మీ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళైతే వెరిఫై చేస్తారు. ఫస్ట్ వన్ ప్రిఫరెన్స్ దానికైతే ఇస్తున్నారు వాళ్ళు. సో, వెరిఫై చేశాక మీ ఈమెయిల్ ఐడీ మీ అప్లికేషన్ అనేది మీరు వెరిఫై చేసుకున్నాక వాళ్ళు కరెక్ట్ అని చూస్తే మీకంటూ రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు మెయిన్‌గా మీ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలంటే వాళ్ళకి ప్రింట్ ఔట్ అప్లికేషన్ ఇప్పుడు మీరు ఈ ఆన్‌లైన్‌లో మీరు అప్లికేషన్ అనేది అప్లై చేస్తారు. సో, ఆ ప్రింట్ ఔట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఇంకా గ్రాడ్యుయేట్స్ కానీ, డిప్లొమా గానీ, ఐటీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకంటూ ఫైనల్ మార్క్ షీట్ ఆర్ ప్రొవిజన్ ఏదైనా ఉంటాయి కదా! సో, మీకు మార్క్ షీట్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా డిగ్రీ కానీ, ప్రొవిజన్ డిగ్రీ సర్టిఫికేట్స్ అవన్నీ మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి.
దాని తర్వాత మీ ఇక్కడ మీ ఫోటో ఐడి మీకంటూ ప్రూఫ్గా గవర్నమెంట్ నుంచి అయితే మీ దగ్గర ఏమేమి కావాలంటే పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు ఖచ్చితంగా అయితే ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా సరే మీ దగ్గర ఖచ్చితంగా ప్రూఫ్ కావాలంటూ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి గైస్. ఎటువంటి చాలామంది ఆధార్ కార్డ్ లేదని చెప్తారు. ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. బ్యాంక్ పాస్బుక్ అండ్ స్టేట్మెంట్స్ అది కూడా మీకు బ్యాంక్ పాస్బుక్ అని మనకి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఉందని చెప్తున్నారు బ్యాంక్ అకౌంట్ అనేది. సో ఇన్ కేస్ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డ్తో లింక్ లేకపోతే చేయించుకోండి గైస్. ఇన్ కేస్ మీకు ఇందులో ఏం లేకపోయినా సరే మీకు ఖచ్చితంగా రెడీ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకా 1 మంత్ టైం అయితే ఉంది. నెక్స్ట్ మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఈ ఇంటర్న్షిప్కి మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో పోలీస్ వెరిఫికేషన్ జస్ట్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, దాంట్లో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు గైస్. ఇదితో చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. నేను ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేశాను రీసెంట్గా. మనకి ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. సో మనకైతే రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఒక క్లాస్ వచ్చేసి మీకు 1 అవర్ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకైతే 30 క్లాసెస్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ 30 రికార్డింగ్స్తో పాటు మీకు 40 GB ఫ్రీ అసెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రీ అసెట్స్ అంటే మీకు థంబ్నెయిల్స్, పోస్టర్స్, వెడ్డింగ్ ఫ్రేమ్స్ ప్రతిదీ మీకు పిఎస్టీస్ ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మనకి ఫోటోషాప్ కోర్స్లో మీకు బేసిక్స్ నుంచి మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓన్లీ మీకు 499 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. సో తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్, లిమిటెడ్ టైం ఆఫర్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అందరికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకిన్ ఇంట్రెస్ట్ కానీ వర్చువల్ ఇంట్రెస్ట్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్ మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.